గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు నేను హెచ్ఎంఐఎస్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏ విధంగా డేటా రిపోర్ట్స్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న రిపోర్ట్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏ విధంగా కరెక్షన్స్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనము వచ్చేసి ఈ విధంగా నేను యాడ్కి పిఎస్సి ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మనకు ఇక్కడ కాలమ్స్ చూపిస్తున్నాయి కదా, హెచ్ఎంఐఎస్ డేటా ఎంట్రీ రిపోర్ట్స్. మనకు ఈ రిపోర్ట్స్ కాలంలోకి వెళ్తే ఇక్కడ రెండు కాలమ్స్ ఓపెన్ అవుతాయి. రిపోర్ట్స్ కాలంలోకి వెళ్తే రెండు కాలమ్స్ ఓపెన్ అవుతాయి. రియల్ టైమ్ రిపోర్టింగ్ స్టేటస్, డేటా ఐటమ్ వైజ్ రిపోర్టు. మనకు పైన రియల్ టైమ్ రిపోర్టింగ్ స్టేటస్ వచ్చేటప్పటికి మనం ఏమైనా రిపోర్ట్స్ అప్లోడ్ చేసామో లేదా స్టేటస్ మాత్రమే ఇందులో చూపిస్తుంది. మనకు కావాల్సింది డేటా ఐటమ్ వైజ్ రిపోర్టు. ఈ డేటా ఐటమ్ వైజ్ రిపోర్ట్ టచ్ చేస్తే ఈ విధంగా మనకు డైలీ రిపోర్టు, మంత్లీ రిపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెచ్ఆర్ రిపోర్టు. ఈ డైలీ రిపోర్ట్ వచ్చేసి మనకు పిఎస్సిలో రోజు డైలీ అప్లోడ్ చేసే రిపోర్టు ఇందులో ఉంటుంది. మనకు కావాల్సింది మంత్లీ రిపోర్ట్. మనము అప్లోడ్ చేసేది మొత్తం మంత్లీ రిపోర్ట్స్. ఈ మంత్లీ రిపోర్ట్స్ ఈ విధంగా టచ్ చేస్తే మంత్లీ రిపోర్ట్స్ కింద రిపోర్ట్ టైప్ అని అడుగుతుంది. రిపోర్ట్ టైప్ వచ్చేసి అక్రాస్ పీరియడ్స్. రిపోర్ట్ టైపు అక్రాస్ పీరియడ్. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి మనము లాస్ట్ ఇయర్లో కరెక్షన్స్ చేసుకోవాలి కాబట్టి 2023-24 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఇయర్కి సంబంధించి అన్ని నెలలను కూడా మనం ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క నెలను కూడా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మొత్తము అన్ని నెలలకు సంబంధించిన వాటిని నేను ఇక్కడ క్యాలెండర్లో ఈ విధంగా టచ్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మార్చి 2 ఫ్రమ్ ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కిందకి వెళ్తే ఇక్కడ మొత్తము ఇండికేటర్స్ మనం ఏమేమి చేసినామో మన సర్వీసెస్ అన్నీ ఇందులో చూపిస్తుంది. ఇక్కడ ట్రయాంగులర్ టచ్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా సబ్ కాలమ్స్ ఓపెన్ అవుతాయి. లేదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే స్క్వేర్ మీద టచ్ చేస్తే మొత్తము ఈ M1 కింద ఉండే అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి. ఆ విధంగా కాకుండా ఒక్కొక్క కాలంను కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ ఏఎన్సీ. ఈ విధంగా ఒక్కొక్క సింగిల్ కాలంను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా M1 కాలం మొత్తం అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సెలెక్ట్ ఆల్ మొత్తము డేటా అంతా కూడా సెలెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ డేటా అంతా సెలెక్ట్ అయింది. ఈ విధంగా మొత్తం డేటా అంతా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను మొబైల్లో రికార్డింగ్ చేస్తున్నాను. షో రిజల్ట్. ఇక్కడ షో రిజల్ట్ అని వస్తుంది, రీసెట్ అని వస్తుంది, ప్రింట్ అని వస్తుంది, ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అని వస్తుంది. మనము షో రిజల్ట్ మీద టచ్ చేస్తే మొత్తము రిపోర్ట్ అంతా ఇక్కడ లోడ్ అవుతుంది. 12 నెలలకు సంబంధించిన రిపోర్ట్ కాబట్టి కొంచెం స్లోగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొత్తము గత సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ అంతా మనము ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. దీన్ని మనము డౌన్లోడ్ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అంటే రిపోర్ట్లో మనము ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది పక్కనే గ్రీన్ కలర్లో ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఈ విధంగా మొత్తము గత సంవత్సరానికి సంబంధించిన అన్ని కాలమ్స్ ఇక్కడ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనము దీన్ని సేవ్ చేసుకొని మనకు కావాల్సినవి రిపోర్టు మనం సేవ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా సింగిల్ కాలం అంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ యాడికి పిఎస్సిలో మనకి వచ్చేసి M6 కాలంలో ఇన్ కేస్ ఆఫ్ హోమ్ డెలివరీ నెంబర్ ఆఫ్ ఉమెన్ రిసీవింగ్ ఫస్ట్ పోస్ట్మార్టం చెకప్స్ వితిన్ 48 hours. ఇక్కడ వీళ్ళు హోమ్ డెలివరీస్ 0 ఉన్నాయి, కానీ వితిన్ హోమ్ డెలివరీస్లో
48 అవర్స్లో వాళ్ళ ఇంటిని విజిట్ చేసినట్లు 21 మందిని చూపించారు. ఇది సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు ఇందులో ఉంది, 21 మంది. మనము ఏ నెలలో ఈ 21 మందిని చూపించినామనేది మనకి రిపోర్ట్లో కావాలంటే మనం మొదటగా ఎన్నిక వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్లో ఉంది కాబట్టి ఒకసారి అన్సెలెక్ట్ చేసుకొని మనకి ఏ కాలం కావాలి, 6.1 కాలం కావాలి. కాబట్టి 6.1 కాలం ఇక్కడ పక్కనుండే ట్రయాంగులర్ను టచ్ చేస్తే ఇక్కడ 6.1 కాలం 6.2 ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది 6.1 కాలం ఓపెన్ చేసుకొని కిందకి వెళ్ళి షో రిజల్ట్ కొడితే ఇక్కడ వీళ్ళు ఏప్రిల్లో 0 ఉన్నది. ఏప్రిల్లో రిపోర్టు కరెక్ట్గా ఉంది. మేలో 9 వేశారు, జూన్లో 4 వేశారు, జూలైలో 0 వేశారు, ఆగస్టులో 0, సెప్టెంబర్లో 8. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. మనము దీన్ని జస్ట్ స్క్రీన్ షాట్ కానీ లేదంటే రాసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఎక్స్పోర్ట్ ఎక్సెల్లో పెట్టుకున్నా కూడా ఆ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఏప్రిల్లో పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏప్రిల్లో కరెక్ట్గానే ఉంది రిపోర్టు. డైరెక్ట్గా మేలోకి వెళ్ళేసి డేటా ఎంట్రీలోకి వెళ్ళి మంత్లీ సర్వీస్ డెలివరీ ఇక్కడ వచ్చేసి ఇయర్ వస్తుంది. క్యాలెండర్లో ఏప్రిల్, మేలోకి వెళ్తే డేటా ఓపెన్ అవుతుంది. టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఓకే, M6 కాలంలో ఓపెన్ చేసుకొని 6.1 కాలం 6.1 ఇన్ కేస్ ఆఫ్ హోమ్ డెలివరీ నెంబర్ ఆఫ్ ఫస్ట్ మార్టం ఇక్కడ 9 చూపించారు. కాబట్టి ఈ 9 తీసేసి మనం 0గా పెట్టేసి సబ్మిట్ చేసేసినామంటే ఇక్కడ ఎస్. ఓకే, కాబట్టి ఇది కరెక్షన్ అయిపోయింది. ఈ విధంగా మనము తర్వాత ఏ నెలలో ఉంది ఒకసారి మనం స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే కాలంలోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ జూన్ మంత్లో మనకి 4 కాలమ్స్ పెట్టారు. కాబట్టి మళ్ళీ తిరిగి దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నెలను సెలెక్ట్ చేసుకొని జూన్ నెలలో సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే ఇక్కడ జూన్ మంత్కి సంబంధించిన డేటా ఎంట్రీ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది M6 కాలంలోకి వెళ్తే 6.1 ఇన్ కేస్ ఆఫ్ హోమ్ డెలివరీ ఇక్కడ 4 చూపించారు. ఈ 4ను డిలీట్ చేసేసి సబ్మిట్ చేస్తే ఈ విధంగా సబ్మిషన్ సక్సెస్ఫుల్. ఈ విధంగా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా మనము కావాల్సిన డేటాను డౌన్లోడ్ చేసుకొని వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ ఒక కాలంను మాత్రమే చూపించాను. అదేవిధంగా మనకు 2-3 రకాల కాలమ్స్ కూడా రిపోర్ట్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ డేటా ఐటమ్ వైజ్ రిపోర్ట్లోకి వెళ్ళి తర్వాత మంత్లీ రిపోర్ట్స్లోకి వెళ్ళి రిపోర్ట్ టైప్ అక్రాస్ పీరియడ్స్లోకి సెలెక్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2023-24 సెలెక్ట్ చేసుకొని పర్ ఇయర్ వచ్చేసి మొత్తం అంతా లాస్ట్ ఇయర్దంతా అలాగే ఉంచుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2వ కాలం ఏ విధంగా చూపిస్తున్నాను. మనకు కావాల్సింది ఇక్కడ న్యూ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఒక్క నిమిషము. ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వర్సెస్
ఇక్కడ 4 రకాల కాలమ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కండక్టెడ్, ఎన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉన్నాయి, వాటికన్నిటికీ మనము ఆర్బీఎస్ కింద ఎన్ని అయితే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉన్నాయో వాటికన్నిటికీ ఖచ్చితంగా ఆర్బీఎస్కి కింద స్క్రీనింగ్ 4DC కోసము ప్రతి డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి 4Ds కోసము స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 141 చూపించారు, కానీ 4D స్క్రీనింగ్ వచ్చేసేటప్పటికి 5 మాత్రమే చూపించారు. కాబట్టి మనము ఇక్కడ 136 యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కూడా వాళ్ళకు జేఎస్ఎస్కే కింద ఫ్రీ డైట్ డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి, తర్వాత వచ్చేసి ఫ్రీ డ్రాప్ బ్యాక్ హోమ్ అండర్ జేఎస్ఎస్కే. ఇప్పుడు ఈ కాలమ్స్ నేను ఏ విధంగా చేయాలి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఏ కాలం కావాలి, 2.2 కాలం కావాలి, 4.5.1 కాలం కావాలి. వాటిని మనము ఇక్కడ పోయి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డెలివరీస్. ఇక్కడ మనకు ఈ ట్రయాంగులర్ టచ్ చేస్తే, పక్కన ఉండే ట్రయాంగులర్ టచ్ చేస్తే మనకు కావాల్సిన డెలివరీస్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనకు దీంట్లోనే ఏది కావాలి, ఈ కాలంలో టచ్ చేస్తే ఇక్కడ మనకు 4D స్క్రీనింగ్ కింద నెంబర్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా 4.5.1 ఏ నెంబర్ ఆఫ్ న్యూ బర్న్స్ ఐడెంటిఫైడ్ విత్ విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ ఇంక్లూడింగ్ వీటికి సంబంధించింది ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ ఉంది. మనకు కావాల్సింది పైన కాలం 4.5.1 నెంబర్ ఆఫ్ న్యూ బర్న్ స్క్రీన్ ఫర్ డిఫెక్ట్స్ అట్ బర్త్. అదేవిధంగా మనకి ఇంకా కాలమ్స్ కావాలి. దీంతోపాటు ఒకేసారి మనము అన్ని కాలమ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ పేషెంట్ సర్వీస్లో ఫ్రీ డ్రాప్ హోమ్ బ్యాక్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి 14 ఒక్క నిమిషము, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 14.11.1 నంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ బెనిఫిషియర్ ఫ్రీ డైట్ అండర్ ఇక్కడ ఉంది చూడండి, ఫ్రీ డైట్. ఈ కాలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఏం కావాలి, ఫ్రీ డ్రాప్ బ్యాక్ హోమ్ అండర్ జేఎస్ఎస్కే. ఈ కాలం ఇది 14.1. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ షో రిజల్ట్ కొట్టాకనే ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ షో రిజల్ట్ కొట్టండి. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏప్రిల్లో 9 మందిని నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 9 మందిని చూపించారు, కానీ స్క్రీన్డ్ మాత్రము ఇక్కడ చూపించారు. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ న్యూ బార్న్ స్క్రీన్ ఫర్ డిఫెక్ట్స్ అట్ బర్త్ కూడా ఖచ్చితంగా ఇక్కడ 9 చూపించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బెనిఫిషియరీస్ ప్రొవైడెడ్ డైట్ అండర్ జేఎస్ఎస్కే ఇక్కడ కూడా 0 చూపించారు, ఇక్కడ కూడా 0 చూపించారు. కాబట్టి ఇవి ఆ నెలలోకి వెళ్ళి ఏప్రిల్ నెలలోకి వెళ్ళి మనకు ఈ విధంగా మనం వీటిని కరెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా కాలమ్స్ కూడా ఇక్కడ జూన్లో వచ్చేసి ఇది ఇక్కడ చూపించలేదు, కానీ జేఎస్ఎస్కే కింద అయితే ఇక్కడ చూపించారు. కాబట్టి మనము దీన్ని డౌన్లోడ్ చేసుకునొచ్చు. ఎక్స్పోర్ట్ ఎక్సెల్ టచ్ చేస్తే మనం రిపోర్ట్ రూపంలో కూడా ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది ఓపెన్ చేసుకుంటే మనం యానెల్లో కరెక్ట్గా వేసాము, యానెల్లో తప్పు చేసామనేది ఇందులో మనకు నెలల వారీగా కూడా చూపిస్తుంది. దీన్ని పెట్టుకొని మనం ఈ రిపోర్ట్ని పెట్టుకొని మనము వాటిలో కరెక్షన్లో పోయి కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము రిపోర్ట్స్ను నెలల వారీగా కానీ మొత్తం సంవత్సరం వారీగా కానీ మొత్తం రిపోర్ట్స్ను చేసుకోవడానికి ఈ విధంగా మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.